अभी बता जमीन పశువులను కాయడానికి మనం ఇప్పుడు అడవిలోకి పశువులను తీసుకొని మనం అడవిలోకి వెళ్దాం. జాసి బ్రహ్మగారికి మేతలు మేపుదమా మంగారికి మేతలు మేపోదమా
బ్రహ్మగారికి ధరణి శ్రీ కడియాల ధరణి శ్రీ కడియాల స్వామిని వేడదాం పద. మీ ఆటలు పాటలు సరిపోయినాయి. మీకు ఒక పని చెప్పాను, చేయగలరా? చెప్పండి స్వామి. నాకు కొన్ని బలుసుకు ముందు తాటి ఆకు తెచ్చి ఇవ్వగలరా? మీకు చెట్టు వంగుల చెట్టు వంగి లేచినప్పుడు మీకు ఒక మంత్రం చెప్పాను. ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. ఈ మంత్రం పఠించినతో చెట్టు వంగును, మళ్ళీ మంత్రం పఠించినతో చెట్టు అదే లేచు. ఓకే స్వామి మాత్రం చూడరా మంత్రం చెప్పేది జై శ్రీ బ్రహ్మంగారికి జై శ్రీ బ్రహ్మంగారికి ఓం హ్రీం హ్రీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. మంత్రం బాగానే ఉంది. జై శ్రీ బ్రహ్మగారికి ఓం శ్రీం హ్రీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. ఓ బస్కూరు వృక్షమా మంగు. జై శ్రీ బ్రహ్మగారికి రాధా కృష్ణ హరి భవానంద హరి స్వామి మీరు అన్నట్లుగానే కాటి ఆకులు వచ్చినాయి కదా. సరే వెళ్ళండి. జై బ్రహ్మంగారికి నేను కృతాయుగం 1, ద్వాపరయుగం 2, మూడవది త్రేతాయుగం. ఈ కలియుగంలో వింతలు విచిత్రాలు జరగబోవు ఈ కాలజ్ఞానంలో రాసేదాన్ని. జై శ్రీ సద్గురు మూర్తికి जय श्री सद्गुरु मूर्ति की ज्ञान मुझे से गनो
బ్రహ్మగారికి
చేష్టలు గుట్టలో వాళ్ళు చేసి చెప్తున్నారు. అటువంటి మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. జయ శ్రీరామ గారికి నెమ్మది గల సంశయమును శీఘ్రముగా విడాదీయకో. నెమ్మది గల సంశయమును శీఘ్రముగా విడాదీయకో. మనం చూసి వెళ్తాం పదా. జయ శ్రీరామంగారికి బొమ్మనామది సమ్మతాయను రమ్మిపోతుము వేడుకో. బొమ్మనామది సమ్మతాయను రమ్మిపోతుము వేడుకో. జిమ్ముగారి పూరి స్వామిని నమ్మి వేడరా మరినికో. జయ శ్రీ బ్రహ్మంగారికి మహాప్రాణనాథ. ఆ యొక్క వీరయ్య ఈ మధ్యలో చుట్టూ తిరిగించి ఎక్కడికో వెళ్ళిపోయినాడు కదా. మనం ఆ గిరిలోనికి వెళ్ళి ఆ పశువులను తోలుకొని పోదాం కదా. జయ శ్రీ బ్రహ్మంగారికి మహాప్రాణనాథ. నా యొక్క నేత్రములు కనబడటం లేదు కదా. Hare
వెలసిన వారికి దేహమండే దేవుడున్నట్టు దేహమందున దేవు నిర్మల ధరణిలో పదమూడు జనులు నేత్రం నిచ్చుచున్నాను ఈ మంత్రం పఠించు శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః నా భాగమును కాపుగా పాడి నన్ను కరుణించుమి జై శ్రీ సద్గురుమూర్తికి అమ్మని అందు తప్పేమీ లేదు నీరజ నేత్రి సమ్మతితో నిన్ను పోసిందునమ్మ నీ అటువంటి పుణ్యవతి లేదు మహిళనా జై శ్రీ సద్గురుమూర్తికి అటువల ననబోకుడి మాయో మటుడు మొగదనయ్యో అటు తరమౌ మాయ చేతవలముల గాయించిని అటువల ననబోకుడి అటువాలి అని నన్ను పొగడమోక కదా జై శ్రీ సద్గురుమూర్తికి కారుణ్యమిదియు నన్ను నేను జరిగమునే మెచ్చి మీరు ఈ తీరుగా బౌడమా నేను పిచ్చివిరాను రాజేంద్ర మంగారికి కరుణ జన ప్రార్థన వినవయ్యో పుడి మాయయ్యో అరమరగే కుంటనాలు దురితములన బాబుమయ్యా జై శ్రీ సద్గురుమూర్తికి ఏలను అటులనకు తెలిపేదా జయ శ్రీ బ్రహ్మంగారికి ఓ స్వామి వీరయ్య గారు నువ్వు సామాన్య మానవుడవు కావు శ్రీమన్నారాయణమూర్తివి నిన్ను తెలియక నీతో పశువుల కాయించింది కదా మా ఇంటికి పోదాము రండి నాకు ఒక కుమారుడు కలడు అతడు పుట్టుకతోనే అంధుడు అతడు నేత్రములనిచ్చి అతని కన్నులనిచ్చి కర్ణించిము కదా స్వామి జయ శ్రీ బ్రహ్మంగారికి దీనా బంధో దేవా దేవా నలుగో
మూర్తికి ఓరి బ్రహ్మానందరెడ్డి, నువ్వు సామాన్య మానవుడు కాదు. పూర్వం ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంతో ఉండగా ఆమె కన్నులను పొడిచి నువ్వు బావిలో పడివేసింది. నువ్వు అందుకే నీకు ఈ కన్నుల రోగం సంభవించినది. నీకు ఒక మంత్రం చెప్పేదాన్ని పఠించు. ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. Yeah.
స్థలము లేకుండాను నాటి నుండి పాపములు పెరుగుతూనే ఉండదు. పాపములకు పరిహారంగా 8 సంవత్సరములకు ధర్మదేవత భూమిపైకి వచ్చింది. జై శ్రీ సద్గురు మూర్తికి అచ్చమాంబ నిన్ను తెలిపెదా సర్వజాతి వారలప్పుడు విద్యాలు నేర్చుకుంటురు జాతి వర్ణ శిఖరమై చెడిపోతులు కలియుగంపులు తల్లి అక్షమంబ గారు పూర్వము విద్యలు బ్రాహ్మణ జాతికే ఉండేది. ఈ యుగముందు సర్వజాతి వారులకు లభించు మతం జాతి అన్ని చెడుపు. జై శ్రీ సద్గురు మూర్తికి అచ్చమాంబ ఇంకను వినుమా సత్యమైన మాట చెప్పగా కడి బంగారము ధరలు ఏ విధము కలిగి ఉండును బ్రాహ్మణులను గురువుల నవుడు విద్యార్థులు నింద చేతులు తండ్రి కొడుకులు తమలో తాము కలహించుగా వేరు వేరుగా తల్లి రాంగ్రాములు ఇత్తడి బంగారం ధరలు ఒకే విధంగా కాగలవు. లేచి లేవక గురువులను నిందిస్తూ నానా విధముగా మాటలాడేదారు. తండ్రి కొడుకులు తమలో వేరువేరుగా బ్రతకగలరు. కలియుగంలో ఇటువంటి వింతలు జరుగుతుంది. జై శ్రీ సద్గురు మూర్తికి కాశీ దేశమున దేవుడు గలడాని కొందరు దేవుడు లేడాని కొందరు తమలో తము కలహించుగా కొట్టుకొని సత్యధరముడు కాశీ దేశంలో దేవుడు కలడని కొందరు లేడని కొందరు కొట్టుకొని చచ్చిపోయారు. ఈ విధముగా కలియుగంలో జరుగుతున్నారు. జై శ్రీ సద్గురు మూర్తికి ఎందుకు కడుపున కోతి పుట్టును కోతి కడుపున నరుడు పుట్టును నదిలో నీరు కాకుంటున్నప్పుడు వెలిగింపులు కలియుగంబును ఒక జంతువు కడుపున ఇంకొక జంతువు పుట్టును. చిన్న పెద్ద భేదం లేకుండా వెలుగురేవు. పులియావు ఒకే నదిలో నీరు త్రాగుతుంది. జై శ్రీ సద్గురు మూర్తికి అచ్చమాంబ ఇంకను వినుమా సత్యమైన మాట చెప్పగా తిరుపతి దేవాలయమున మాలవారు పంప తిరుగులు భుజాలు దేగుతుందురు కృష్ణానది ఉప్పొంగిలు కనకదుర్గము పూజును అంటుకొని వారుచుందును నల్ల పురుషులు కాసులు కలుగరాలును తిరుపతి దేవాలయంలో మానవాళి పూజలు చేయగలరు. నదులు ఉప్పొంగి కనకదుర్గా ముక్కుపు అంటుకొని పారుతుంది. జై శ్రీ సద్గురు మూర్తికి అప్పుడు సమాధి నుండి నేను వచ్చగా దేవుడు
ఈ ప్రయోగములు పై విధంగా జరుగుతుండేది. తర్వాత నేను సమాజం నుంచి జీవ సమాజం వదిలి వీరముగా వసంత రాడిని నడికొండ ప్రకాశం सद्गुरुमूर्ति की सदानंद ब्रह्म ब्रह्म शिवानंद ब्रह्म నేనా ఇప్పుడు ఫస్ట్ నమాజ్ చేసుకోవాలి. గాయత్రి ముझे अल्लाह की
ఉండే లిస్ట్ తీరా ఒకసారి. అరే నౌకరి కానీ అనకపోతే అయ్యా దొర అంటారా? నౌకరి కానీ ఆరపరనుకుంటే అయ్యా దొర బాంచనంటారా? అరే మనం ముందుగా రావాలి. ఇద్దరు లేరా అలా పెద్ద అయితే అరే దొరుకుతలేరా? 3,95,000 వాళ్ళు ఒకవేళ లేరాకో వాళ్ళ కొడుకున్నా వస్తుందా అల్లాకి నవాబు గారు ఈయననే రాయి పడితే నేను నవాబు గారికి వచ్చి సమాధానం చెప్తా అన్నాడు. ఇక చెప్పుకోబోయి జయంతి బ్రహ్మగారికి దండమయ్యని భయపడకుండా చెప్పు పరమ పవనోండో మా ఇంటికి వచ్చి నా కన్నులను ఇచ్చింది కదా. ఇక్కడ అక్కడ ఉన్నాడని చెప్తే మాత్రం నీ పని అయితే
చెప్పినట్టుగా మా గురువు గారు చెప్పేది కానీ కర్ణి ఇటు వచ్చినా లేదా కదా అలా మాట్లాడుతుంటే నేను దండించదు జయ శ్రీ బ్రహ్మకి ఎందు కొరకు నన్ను ఇందు రమ్మని పిలిచినారు భాషగారు ఎందు కొరకు నన్ను ఇందు రమ్మని పిలిచినారు భాషగారు गायत्री मुझे अल्लाह के विदारा गिंतुडकु इंदु रमने तिरतिनारो
గురువు గారు మిమ్మల్ని ఆహ్వానించింది ఎందుకంటే మా యొక్క ఇంటిలో భోజనం చేస్తారని రమ్మన్నాం కదా. జాసి చతుర్మూర్తికి సందేహ మేలాయ నందమయను నాకు తుమ్మే गायत्री मुझे अल्लाह की सोपू दारू मुर्गी चोरू आग लाओ जल्दी लाओ మన ఆ యొక్క తెల్లని ఆవును ఆ యొక్క నల్లని కోడిని మంచిగా బిర్యానీ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని రా. మనం ముందు బ్రహ్మగారికి అప్పుకే ఉకుము చేత అన్ని తయారు చేసినాడు ఇష్టమైన మంచి పుట్టినికి ఇచ్చేదా గురుజే జాతి చతుర్మూర్తికి మాంస భక్షణములు పాకుల మందు నరతో వలదు దిక్తో
కర్మ చేత ఇవన్నీ పంచభక్షణములుగా మార్చారు. జై శ్రీ బ్రహ్మగారికి ధరణి శ్రీ కడియాలయ ధరణి శ్రీ కడియాలయ ధరణి శ్రీ కడియాల ధరణి శ్రీ కడియాల సాముడి నవాబు గారు ఇది సామాన్య మానవుడు కాదు. ఇవన్నీ మాంస రక్షణను పోయి పలు కళాలుగా తయారైంది. ఇంతని మేలుకొండమే మిమ్మల్ని చాలా అవమానిస్తుంది. ఆ యొక్క పాపం క్షమించింది కదా. తప్పులను మన్నించి నీ యొక్క శిష్యుడిగా నన్ను చేసుకోండి కదా. జై శ్రీ సద్గురుమూర్తికి మెచ్చి తిని భక్తి కిచ్చి తిన భయము భాషగా భాషగా
దృష్టికి మెచ్చితే నువ్వు సరిచరిత్రమై జగతిలో వర్తిల్లు. జయ శ్రీమద్ విరాట్ కోటి వీరబ్రహ్మ సామ్రాజ్ఞి ఓయన గర్వము ప్రజనవంతిలో శ్రీ సద్గురుమూర్తికి సరే నాదు మదికెంతో సంతోషమాయేను. వశగా శ్రీమద్ విరాట్ కోటి వీరబ్రహ్మ సామ్రాజ్ఞి గురువు గారు మహిమలు తెలియక నేను ఎన్నో మాటలు అడిగింది. కానీ ఈ యొక్క కందిమల్లపురంలో మఠాన్ని కట్టించి నాకు ఆ యొక్క 90 ఎకరాల భూమి ఉన్నది. అది మీకు రాసిచ్చేది. ఇదిగో రాగి పత్రం. जय श्री सद्गुरुमूर्ति की जय। हरि गोविंद गोविंदो ब्रह्मं शिव गोविंद गोविंदो। हरि गोविंद गोविंदो ब्रह्मं शिव गोविंद गोविंदो। वीर ब्रह्मं गाరు చెప్పిన వాక్యాలు ప్రజలారా మీరంతా వినరండయో। హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో। ఈశాన్యమంతాయు విసగాలి పుట్టి విపరీతంగా నన్ను కచ్చెరయో। హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో। కల్లడను నేడు కలియుగ ధర్మంకు కాలజ్ఞానం మీరు నలువండయో। హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో। శ్రీ మల్లికార్జున వీపుపై బాలకు ఒక్కు గొప్పల మంటలేసేనయో। హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో। జయ శ్రీ సద్గురుమూర్తికి ఓ ప్రజలారా, దినదినానికి ప్రపంచంలో శాపములు పెరుగుతున్నవి. ఈశాన్యమంతయు విషగాలి పుట్టి ప్రజలంతా చచ్చిపోయినారు. జయ శ్రీ సద్గురుమూర్తికి వీను కొండలయున్న వీర దుర్గమ్మ దేవి వీధుల వెంబడి తిరిగేనయో। హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో।
కందులు తయారవుదు. 1 రూపాయికి చిచ్చడు బియ్యం అమ్మేదారు. జాశ్రీ సద్గురుమూర్తికి హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో హరి చూడు తినగానే వరసాలు తప్పిలు పెనిమిటిని పేరెత్తి పిలిచేరయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో ఒక్కొక్క పురుషులకు 7 భార్యలు ఎంట పోయే కాలం వచ్చేనయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో భక్తులకు పీఠాలు కోడంగలు మంచాలు మామనెక్కిన మొక్కు పెట్టేరయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో ఓ ప్రజలారా, చేసుకున్న భార్య భర్తను పేరు పెట్టి పిలిచేది. ఇప్పటి దినంలో అత్తకులకు పీఠాలు గోడలకు మంచాలు మామలెత్తిన ముద్దు పెడతారే. జాతి సద్గురుమూర్తికి హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో కాలి చెప్పిన మాట అతి పండవుతుంది, తల్లిదండ్రుల మాట కాసుకమవుతుంది. హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో 60 ఏళ్ల జలకు 6 ఏళ్ల పసిబాల ఎదురు చెప్పే కాలం వచ్చేనయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో ఆలురా నట్టి అన్నయ్యలన్నారు అర్థకారులు చేసేరయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో ఉన్నందరూ వేరు కొప్పులు పెట్టేరు, కొప్పు కొప్పుకు పౌలాలప్పాలయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో బాపట్ల సందున తిరుముట్ల సందున చింతాపురాలినట్టు రాలేనయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో వీరబ్రహ్మం గారు చెప్పిన వాక్యాలు ప్రజలారా మీరంతా నిరండయో హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవిందో జాతి సద్గురుమూర్తికి ఓ జనులారా, ఈ విధంగా కలియుగంలో జరుగుతున్నది. ఓ నవాబ్ గారు నీకు ఒక మంత్రం చెప్పారు, పఠించు. ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ ఓ నవాబ్ గారు ఈ మంత్రమును ప్రతిరోజు పఠించు. కొద్ది నాళ్లకు జీవ సమర్చేది. జాతి సద్గురుమూర్తికి సదానంద బ్రహ్మం బ్రహ్మం